జగిత్యాల జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కలప యథేచ్ఛగా తరలిపోతోంది. సారంగపూర్, రాయకల్, కొండగట్టు మండలాల్లో విస్తరించి ఉన్న అడవులకు రక్షణ కరువైందన్న టాక్ వినిపిస్తోంది. కొందరు అక్రమ కలప వ్యాపారులు చెట్లను నరకడంతో అడవుల విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఫారెస్ట్ అధికారులు అక్రమ కలప వ్యాపారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నా చెట్ల నరికివేత ఆగడం లేదు. దీంతో నానాటికి అడవుల విస్తీర్ణం తగ్గడంతో పాటు వన్యప్రాణులు అంతరించి పుస్తకాల్లో మాత్రమే చూసే పరిస్థితి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చెట్లను నరికేస్తే కఠిన చర్యలు తప్పవంటోన్న జగిత్యాల డిఎఫ్ఓ రవిప్రసాద్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వన్యప్రాణులు మాత్రము హరించుకుపోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఇప్పుడు అడవుల సంఖ్య కూడా తగ్గుతున్నది. అయితే ఇటు చెట్లు నరికివేత కారణం గురవుతున్నారు. అదేవిధంగా గ్రామస్తులు ఇక్కడ వన్యప్రాణులను కాపాడాలని చెప్పేసి వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించేప్పటికీ కొందరి నిర్లక్ష్యం వల్ల వన్యప్రాణులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అదేవిధంగా ఈ చెట్లు నరకడం వల్ల టేకు చెట్లు ఆధారంగా ఉన్న ఏదైతే ఉన్నారో వాళ్ళు చెట్లు నరికేసి ఇక్కడ వన్యప్రాణులు లేకుండా చేస్తున్నారు. అదే విషయమై మనం జగిత్యాల జిల్లాలో ఉన్నాము. అది జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీస్లో ఉన్నాము. సార్ తోటి తెలుసుకుందాము. చెప్పండి సార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 2016లో రీఆర్గనైజేషన్గా 4 జిల్లాలుగా విడిపోయింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల అండ్ సిరిసిల్లగా. సో ఇప్పుడు మనకు ఓన్లీ 25% భూభాగం మాత్రమే మన జిల్లాలో ఉందని చెప్పి ఫస్ట్ తెలియజేస్తున్నా. రెండవది ఏంటంటే వన్యప్రాణుల సంరక్షణ గురించి నేనేం చెప్పదలుచుకున్నా అంటే లాస్ట్ 6 months నుంచి క్యాచ్ ది ట్రాప్ అనే ఒక ప్రోగ్రామ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు రాష్ట్రం మొత్తం స్టేట్ వైడ్ కూడా కండక్ట్ చేసింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అడవిలో బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు నిత్యం అంటే తిరిగిన ప్రదేశాలలో మొత్తం ఫారెస్ట్ అడవి కూడా మొత్తం తిరిగి దాంట్లో ఎక్కడైనా ఉచ్చులు, ఉరులు, వేటగాళ్ళు ఇట్లా పెట్టినట్టయితే దాన్ని రిమూవ్ తీసేయాలి. అడ్వాన్స్గా రిమూవ్ చేయాల్సింది ఉంటుంది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసింది. చాలా వరకు అంటే అడవి జంతువులు దాని బారిన పడకుండానే ప్రివెంటివ్గా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ అడపదడప ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. సో వాటికి కూడా వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం మేము ఎవరైతే వన్యప్రాణులని హతమార్చిందో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు బుక్ చేసి కోర్టుకు పంపేయడం జరిగింది. కోర్టు కూడా ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి వాళ్ళని రిమాండ్కి పంపేయడం జరిగింది. సో రీసెంట్గా ఒక 3 కేసెస్లో ఈ రకంగా అడవి పంది, ఇంకా వేరే చిన్న జంతువులు పడ్డాయి కూడా. ఒకటి ముళ్ళ పంది అని, అడవి పంది అని, నేరెళ్లలో ఒకటి ముళ్ళ పంది పడ్డది, ఇక్కడ ఒకటి అడవి పంది పడ్డది, ఇంకొకటి కూడా అడవి పంది కేసు. 3టిని రిజిస్టర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వన్యప్రాణులు అడవి నుంచి బయటికి రాకుండా ఉండడానికి వాటికి నీటి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ తరఫున నీటి కుంటలు కానీ, చెక్ డ్యాములు కానీ, ఇతరత్ర మన ఏదైతే నాలాస్ ఉన్నాయో, నాలాలు ఏవైతే పెరీనియల్ నాలాస్ ఉన్నాయో వాటిలలో కూడా చెల్మేలు అట్లాంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నాం. అంతేకాకుండా సోలార్ బోర్వెల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే లోపల ఇంటీరియర్ ప్లేసులలో ఉన్నాయో నీటి ఎద్దడి 3 square meters పరిధిలో ఎక్కడైతే దొరుకుతలేదో అక్కడ సోలార్ బోర్వెల్ అని కూడా ఒక 3టిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఇంకా విస్తరించే కార్యక్రమం కూడా అటవీ శాఖ చేపడుతుంది. అయితే ఇప్పుడు పాత నేరస్తులే ఈ అటవీ వన్యప్రాణులను హతమార్చడం జరుగుతున్నది. బహిరంగంగా జగిత్యాలు తీసుకొచ్చి మరి అమ్మడం కూడా జరుగుతున్నది. గతంలో కొన్ని కేసులు జరిగినాయి. అయితే ఈ మధ్య ఇలాంటి చెకింగ్ జరుగుతలే అని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? మీరు చూసినట్టయితే వన్యప్రాణుల వేటల ఎక్కువ వరకు ట్రెడిషనల్ కమ్యూనిటీసే ఎక్కువ చేస్తున్నారు. అంటే వాళ్ళకు వేటాడడం అనేది సనాతనంగా వాళ్ళ కుటుంబ వంశపారంపర్యంగా కానీ లేకపోతే కమ్యూనిటీ పరంగా కానీ కొన్ని దేవతలకు బలి ఇవ్వాలన్న దాంట్లో జనరల్గా జరుగుతుంటుంది. మనకు 1200 కిలోమీటర్ల క్యాటిల్ ప్రూఫ్ ట్రెంచ్ ఉంది, పశువుల లోపలికి పోకుండా. దాదాపు దానికి 1050 కిలోమీటర్ల క్యాటిల్ ప్రూఫ్ ట్రెంచ్ కూడా తోవడం జరిగింది. అయితే ఇంటర్నల్గా కందకాలు, తర్వాత చిన్న కుంటలు,
చెక్ డ్యాములు విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అడవి జంతువులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్న డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. ఇవి ఎప్పుడు బయటకు వస్తాయంటే సమ్మర్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో నీటి ఎద్దడి ఏర్పడ్డప్పుడు మాత్రమే అవి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడవుల సంఖ్య అయితే తగ్గుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే దీని పట్ల అధికారులు మాత్రం సరైన చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైతే వన్యప్రాణులను హతమారుస్తున్నారో వారిని కఠినంగా శిక్షించబడుతుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. గతంలో పిల్లలు అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయితే నెమలులు కానీ, ఇటు జింకలు కానీ, కుందేళ్ళు కానీ ఇటువంటి వన్యప్రాణులు కనబడే అవకాశం ఉంటుండే. అయితే ఇప్పుడు పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటున్నది. అయితే వన్యప్రాణులను రక్షించుకోవాలంటే ప్రజల బాధ్యత మరియు అధికారుల బాధ్యత కూడా ఉంటుందని చెప్పేసి పలువురు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.